ఇండియన్ రైస్ పైన ట్రంప్ అడిషనల్ టారిఫ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆల్రెడీ 50% టారిఫ్స్ ఉన్నాయి చాలా వాటిపైన. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడిషనల్ టారిఫ్స్ అంట. అది కూడా ఎందుకు? మన ఒక డిస్కషన్లో ట్రంప్తో పాటు ఫార్మర్స్ ఇంకా రైస్ మిల్లర్స్ ఉంటారు. అందులో ఒక రైస్ మిల్లర్ ఏమంటాడు, ఇండియా నుంచి లాట్ ఆఫ్ రైస్ని యూఎస్లో డంప్ చేస్తున్నారు తక్కువ ప్రైస్కి, దానివల్ల మాలాంటి యూఎస్ ప్రొడ్యూసర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి అంటాడు. వెంటనే ట్రంప్ టారిఫ్స్ యాడ్ చేద్దామంటాడు. ఒక రివ్యూ లేదు, ఒక డిస్కషన్ లేదు. ఆ డిసిషన్ తీసుకోవడం వల్ల అమెరికాకి బెనిఫిట్ అవుతుందా లాస్ అవుతుందా అనేది ఏం లేదు. ఇది అమెరికా ప్రెసిడెంట్ యొక్క వర్కింగ్ స్టైల్. ప్రపంచంలో అన్ని కంట్రీస్తో పోలిస్తే ఇండియా అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్. ఇంకా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే దానిలో అయితే ఇండియా నెంబర్ 1 ఉంటుంది. ప్రపంచంలో చేసే రైస్ ఎక్స్పోర్ట్స్లో ఇండియాది 40% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మోర్ దెన్ 170 కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అందులో అమెరికా కూడా ఉంది. అంటే అర్థం చేసుకోండి మన రైస్కి ఎంత డిమాండ్ ఉందో. అయితే మనం చేసే రైస్ ఎక్స్పోర్ట్స్లో అమెరికాకు ఓన్లీ 3% మాత్రమే చేస్తాం. రెస్ట్ 97% వేరే 170 కంట్రీస్కి చేస్తాం. ఇప్పుడు మనం ఆ 3%ని కావాలనుకుంటే వేరే కంట్రీస్కి డైవర్ట్ చేయొచ్చు. 170 ఉన్నాయి, అందులో ఏదానికైనా మనం డైవర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అది మనకు పెద్దగా ఎఫెక్ట్ చూపెట్టదు. కానీ అమెరికాలో ఉన్న ఇండియన్స్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అమెరికా ఇంపోర్ట్ చేసుకునే రైస్లో 26% ఇండియా నుంచే చేసుకుంటుంది. అది కూడా మెయిన్గా ఏంటి, బాస్మతి రైస్. ఎందుకంటే బాస్మతి రైస్ మన దగ్గర ఉన్నంత మంచిగా ఇంకే కంట్రీస్లో ఉండదు. మెయిన్గా మన సౌత్ ఇండియన్స్ అయితే మన దగ్గర బాస్మతి రైస్నే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఆ టారిఫ్స్ యాడ్ చేయడం వల్ల అక్కడ గ్రాసరీ షాప్స్లో ఆ బాస్మతి రైస్ కాస్ట్ పెరుగుతుంది. అల్టిమేట్గా ఎఫెక్ట్ అయ్యేది అమెరికాలో ఉండే ఇండియన్ కన్జ్యూమర్స్. ఎందుకంటే వేరే అమెరికన్స్ కూడా యూజ్ చేస్తారు, మన ఇండియన్ పీపుల్ యూజ్ చేసినంత ఎక్కువగా అమెరికన్స్ యూజ్ చేయరు కదా. సో ఎక్కువ ఎఫెక్ట్ పడేది అమెరికాలో ఉన్న ఇండియన్ కన్జ్యూమర్స్కి పడుతుంది.